స్పోర్ట్స్ క్లబ్లో చేరండి. స్పోర్ట్స్ క్లబ్స్ ఏదైనా కొత్త ఆటలు నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆట ఆడండి. దాంట్లో కొంచెం ప్రావీణ్యం సంపాదించండి. ఆటలో కూడా ముందుకెళ్ళొచ్చు. ఇతరత్ర ఆటలు ఆడుకోండి. ఫ్రెండ్స్ దగ్గర నేను ఫెయిల్ అయ్యాను, నేను రాను, అలా కాదు. ధైర్యంగా నేను నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాను, ఇంతకంటే మంచి కెరీర్కి వెళ్తాను అనేటటువంటి పాజిటివ్గా అనుకోవాలి. స్టూడెంట్స్ కూడా అనుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించాలి. పేరెంట్స్ కూడా ధైర్యం చెప్పాలండి. మీరేం కాదు, ఫెయిల్ అంత మాత్రాన మీరు ఇబ్బంది పడకూడదు, ఇంకా మంచి జీవితం ఉంది, డెఫినెట్గా పాస్ అవుతావు, మేమేమీ అనము, మేమేమీ అనుకోవట్లేదు, నా వంతు సహాయం చేస్తాను, ఇలా మానసిక ధైర్యం ఇవ్వండి. పేరెంట్స్ కూడా ఎవరైతే ఇలా ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మీకు మానసికంగా ధైర్యంగా ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అలాంటి వ్యక్తుల దగ్గర ఉండండి. నెగిటివ్ వ్యక్తుల దగ్గర ఉండకండి. మీకు ఎవరైతే మిమ్మల్ని డిక్రీజ్ చేస్తారో, మిమ్మల్ని అవమానపరుస్తారో, మీ మనసును గాయపరుస్తారో వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. పాజిటివ్గా మాట్లాడే వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అట్లాంటి వారి దగ్గరికే వెళ్ళండి. పేరెంట్స్ కూడా ఇలా ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని అవమానపరచొద్దండి. ధైర్యం చెప్పండి, వాళ్ళని ఓదార్చండి, ఇంకా ముందు భవిష్యత్తు ఉందని చెప్పండి. దానివల్ల స్టూడెంట్స్కి బాగా ధైర్యం వచ్చి డెఫినెట్గా లైఫ్లో కెరీర్లో ముందుకెళ్తారు.